ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 24వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి, దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధిభ్రంశం అవుతుంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినైనా అడగాలి. కానీ పరీక్షిత్ వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారం ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీక మహర్షి దగ్గరికెళ్ళాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు. స్థాణువైపోయి ఉన్నాడు. ధ్యానమందు తపస్సునందు నిమగ్నుడైపోయి బ్రహ్మయందు రమిస్తున్నవాడు కదలిక లేక కర్ర నిలబడిపోయినట్లు స్థాణువై ఉండిపోతాడు. ఆయన అలా కూర్చుండి ధ్యాన నిమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామం చేత ప్రాణమును నియంత్రించాడు. కుంభకం చేత వాయువును పూరించి ఆపుచేశాడు. కాబట్టి వక్షస్థలం కదలదు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. అలాంటి మనసు కదలటం లేదు. మనసు కదలకపోవటం వలన బుద్ధి కదలటం లేదు. బుద్ధి కదలకపోవటం వలన ఇంద్రియాలు కదలటం లేదు. బయట విషయాలు కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియాలు బాహ్య జ్ఞానం తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. ఆయన జాగ్రత్తాది 3 అవస్థలు దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చొని బ్రహ్మంతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గొళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారం లేక వేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకొని అలా కూర్చొని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు. అలాంటి శమీక మహర్షి దగ్గరికి దాహం కోసం ఆర్తి పొందిన పరీక్షిత్ వెళ్ళాడు. ఆయన నీటి కోసం వెళ్ళటం ప్రధాన అంశము. కానీ పరీక్షిత్ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మర్చిపోయాడు. అతని బుద్ధి భ్రంశమైపోయింది. బ్రహ్మమందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దంగా తాను వెళ్ళిపోవాలి. కానీ తానలా వెళ్ళలేదు. తాను మహారాజునని, తాను వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకు ఆసనం చూపలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు. ఇప్పుడేమైంది? అంత గొప్ప పరీక్షిత్ మహారాజు తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ మరిచిపోయాడు. కలి ప్రవేశం వలన అన్నీ భ్రంశమైపోయాయి. దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. ఒక స్థానంలో నుంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడి ఉన్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పామైనా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అప్పుడు మహర్షికి తెలివొస్తుంది. అప్పుడు ఆయనను గేలి చేయవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు పరీక్షిత్ లోపల వికృతాతి వికృతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తన ధనస్సు చివరి భాగంతో మృతసర్పాన్ని పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్ ఇప్పుడు ఒక చెయ్యరాని పని చేశాడు. ప్రపంచంలో పరమ భయంకరమైన సన్నివేశం జరుగుతుంది. ఆ మృత సర్పాన్ని పైకి ఎత్తి శమీక మహర్షి మెడలో వేశాడు. కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వి అయి ఉన్న వానిలోకి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియాలు, మనసు ఈశ్వరుని పట్టి ఉన్నాయి. ఒక స్థానానికి ఆశ్రయం ఇచ్చిన పరీక్షితులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు. కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలని భాగవతం చెబుతుంది. శమీకుడు ఈశ్వరుని పాదాలు పట్టుకొని ఉన్నాడు. నువ్వు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంత కాలము కలి నీ సమీపానికి రాలేదు. ఇది భాగవతం చెబుతున్న తీర్పు. పరీక్షిత్ తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి అంతఃపురంలోనికి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు. బంగారు కిరీటం పక్కన పెట్టగానే అందులో నుంచి కలి బయటికి వెళ్ళిపోయాడు. కిరీటం పక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. దాహం వెయ్యటం ఏమిటి? నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళటం ఏంటి? వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయటం ఏమిటి? అయిపోయింది. నా రాజ్యం అయిపోయింది. నా ధనము భోగం అయిపోయింది. నా పరిపాలన అయిపోయింది. నేను చెయ్యరాని దుష్కృతం చేశాను. దీనికంతటికీ కారణము కలిపురుష ప్రవేశము. ఎంత తప్పు చేశానో కదా అని పశ్చాత్తాపడ్డాడు. పరీక్షిత్ సహజ స్థితి అది కాదు. కానీ కలిపురుషుడి వలన అలా భ్రష్టుడైపోయాడు.